దేశానికి గణతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు పూర్తి అవుతున్న పేదలు ధనికుల మధ్య అంతరం రోజులు పెరిగిపోతుంది. దేశం సంపదంతా అదానీ అంబానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. మోదీ హయాంమంతా అంబానీ అదానీ చేతులకి దేశ సంపన్నతను కట్టబెట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోంది. ఈ 77 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందాల్సిన దేశం వెనుకబడిపోతుంది. రోజురోజుకు దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు రేపడంలో బీజేపీ సిద్ధహస్తం హవా. మన హక్కులు మనకు కావాలంటే పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి షఫీ అన్సోజా, బుజ్జమ్మ, వినోద్, పోలమ్మ, దేవిబాయ్, ఆర్ లక్ష్మి, ఏఐటియుసి మండల కార్యదర్శి శంకరప్ప, సాదికలి ముస్తఫా, యాకూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం ముందు 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. మరి ఈ జాతీయ జెండాకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి మన పాలన ఎలా ఉండాలి, ప్రపంచ దేశాల పాలన ఎలా ఉంది అని చెప్పేసి 1949లో ఒక హైపర్ కమిటీ కూర్చొని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో అనేక దేశాలు బాగా విశ్లేషించి చివరికి ప్రపంచంలోనే చాలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.